వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆదివాసీలు దేశం గర్వించేలా ఎదగాలి. బిర్సా ముండా జయంతి సందర్భంగా పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విజయనగరం పట్టణంలో పేకాట నిర్వాహకులపై దాడులు, 42 మంది అరెస్ట్. కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. నెల్లిమర్ల కూటమిలో రగిలిన జ్వాల, కూటమి పెద్దలు కుదిర్చిన సయోధ్య. పెద్దల హితబోధకు ఊహు అంటారో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. విజయనగరం పట్టణం ఎస్వీఎన్ నగర్లోని సుజాత ఫంక్షన్ హాల్ నందు పేకాట ఆడుతున్న వారిపై విజయనగరం డీఎస్పీ ఆధ్వర్యంలో దాడులు చేపట్టి పేకాట నిర్వాహకులతో పాటు పేకాట ఆడుతున్న 42 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 17,34,190 రూపాయల నగదు, 49 సెల్ ఫోన్లు, 2 కార్లు, 2 మోటార్ సైకిళ్లు, గదులను అద్దెకు తీసుకున్నట్లుగా అగ్రిమెంట్ కాపీని సీజ్ చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా ఆర్గనైజ్డ్గా పేకాట జరగకూడదని, ఎవరైనా పేకాట నిర్వహిస్తూ పట్టుబడితే వాటిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పమన్నారు. హాల్ మీద రేడ్ చేయడం జరిగింది. సుజాత కన్వెన్షన్ హాల్ టాప్ ఫ్లోర్ మీద 42 మంది గ్యాంబ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఆ 42 మంది దగ్గర 17,34,190 రూపీస్ క్యాష్ సైజ్ చేయడం జరిగింది. ఈ 17,34,000 క్యాష్తో పాటు 49 సెల్ ఫోన్స్, 2 కార్స్, 2 మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ మన విజయనగరం జిల్లా, అదేవిధంగా మన చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. ఈ గ్యాంబ్లింగ్ ఆర్గనైజర్ కాకర్లపూడి కృష్ణమూర్తి రాజు, పూస్పాటిరేగా మండలం సంబంధించే అతన్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ 42 మందిలో విజయనగరం జిల్లా సంబంధించి 15 మెంబర్స్, శ్రీకాకుళం నుంచి 6 మెంబర్స్, విశాఖపట్నం నుంచి 9, అనకాపల్లి 11, పర్వతీపురం అన్నేం 1. సో ఈ 42 మందిలో 14 మెంబర్స్ మీద, 14 మంది మీద ఇంతకు ముందు కూడా గ్యాంబ్లింగ్ కేసులు ఉన్నాయి. సో అందరూ కూడా హ్యాబిచువల్ గ్యాంబ్లర్స్. సో ఒక ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ డన్ మీద నిన్న రేడ్ చేసి 42 మెంబర్స్ను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 17,34,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ మంచి పని చేసిన డిఎస్పీ విజయనగరం ఆధ్వర్యంలో 2 టౌన్ ఇన్స్పెక్టర్, 2 టౌన్ ఎస్ఐ అండ్ వాళ్ళ స్టాఫ్ను అభినందించడం జరుగుతుంది. సో మన విజయనగరం జిల్లాలో ఎక్కడా కూడా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎక్కడా కూడా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ ఎక్కడా కూడా జరగకూడదు. ఎవరి ప్రెమిసెస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఈ కేసులో సుజాత కన్వెన్షన్ హాల్ వాళ్ళు కూడా ఈ రూమ్ రెంట్ మీద ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముందో అది కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము తీసుకువస్తాము. సో విజయనగరం జిల్లాలో ఎక్కడా కూడా గ్యాంబ్లింగ్ జరిగే వీలు లేదు. అది అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. భగవాన్ బిర్సా ముండా త్యాగాన్ని తెలుసుకొని వారు చూపిన మార్గాన్ని అనుసరించి ఆదివాసీలు దేశం గర్వపడేలా ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు.
భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించడం ఆయన త్యాగానికి నిదర్శనమని తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం అనేక పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆడిటోరియం ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను కలెక్టర్ తిలకించారు. సభా కార్యక్రమాలకు ముందు నిర్వహించిన గిరిజన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం లబ్ధిదారులకు ఆయుష్మాన్ భవ హెల్త్ కార్డులను, హౌసింగ్ మంజూరు ఉత్తర్వులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిఈఓ మాణిక్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దాదాపుగా 3 గంటలకి ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, కారణం ఏంటన్న విషయానికి కూడా మీరందరూ కూడా దీని మీద పూర్తిగా అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. గౌరవ భారతదేశ ప్రధాని గారే ఈ రోజుకి ఇంత ప్రాముఖ్యత ఇచ్చి దేశవ్యాప్తంగా ఈ రోజుని ఘనంగా జరుపుకునే విధంగా, ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకునే విధంగా, ప్రతి ఒక్కరూ గుర్తు తెచ్చుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి కారణం ఆ మహానుభావుడు. ఎవరైతే ఈ బిర్సా ముండా గారి అతని యొక్క త్యాగ ఫలాల్ని ఈ రోజు కూడా 157 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు కూడా మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేదో ఒక కార్యక్రమం లాగా చేయడమో, లేదా ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుండి జిల్లా కలెక్టర్ వరకు లేదా ఇంకెవరో వచ్చి స్పీచ్లు ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ మహానుభావుడు చేసిన త్యాగాలు అవనివ్వండి, ఆ మహానుభావుడు చేసిన ఉద్యమాన్ని కానివ్వండి, అది ఎవరి కోసం చేశారు, ఎందుకు చేశారు, ఆ ఫలితాలను మనం అనుభవిస్తున్నామా లేదా, ఎందుకు అనుభవించట్లేదు, దాని కారణాలు ఏంటి, మనం అనుభవించాలంటే ఏమి చేయాలి అని ఒక ఆలోచన మనలో కలగాలి. అది కలగనంత కాలం ఇటువంటి వ్యక్తులు చేసిన త్యాగాలకి ఎటువంటి ఫలితం ఉండదు. అది మనం తెలుసుకోవాలి. ప్రభుత్వం వారు ఇన్ని కార్యక్రమాలు మనకు చేస్తున్నారు. ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలతో పథకాన్ని మన గిరిజన గ్రామాల్లో ప్రారంభించారు గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు. అలాగే మన జిల్లాకు సంబంధించి ఏపీ ఈ జన్మన్ కార్యక్రమం కింద 57 పీటీసీ విలేజెస్ని మన జిల్లాలో 11 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకో కార్యక్రమం ఈ జన జాగృతి గ్రామ యోజన అనే కార్యక్రమంలో కూడా దాదాపు 7 మండలాల్లో 9 ట్రైబల్ విలేజ్ల్లో కూడా మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం. గిరిజనులు చైతన్యవంతులు కావాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు అన్నారు. పార్తీపురం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో బిర్సా ముండా జయంతిని జన జాతీయ గౌరవ దివాస్ను ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల ప్రదర్శనశాలలు సందర్శించారు, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ బిర్సా ముండా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా గిరిజనుల గొప్ప చైతన్యం తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్తీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ జన్మన్ కార్యక్రమం కింద దేశంలో 75,000 కోట్లతో ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో అనేక ప్రతిపాదనలు సమర్పించామని చెప్పారు. గిరిజన విద్య, ఆరోగ్యంకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో పోలీస్ సూపరింటెండెంట్ ఎస్వి మాధవరెడ్డి, పార్తీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాత్సవ, ఏఎస్పీ అంకిత సురానా తదితరులు పాల్గొన్నారు. మరియు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా జరుపుకుంటున్నటువంటి జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమానికి నెల్లిమండ నగర పంచాయతీ వద్ద మొదలైన పంచాయతీలోని కూటమి పెద్దల వద్దకు చేరుకొని వారు పంచాయతీ చేయాల్సి వచ్చింది. బంగారాజు, లోకం మాధవీలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని వారివరికి కూటమి పెద్దలు సూచించారు. పెద్దలు చెప్పిన హితబోధను అమలు చేస్తారో, పెడచెవిన పెడతారో, కలిసి పనిచేసేందుకు ఊహు అంటారో చూద్దాం. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నెల్లిమర్ల నగర పంచాయతీ వద్ద మొదలైన పంచాయతీ లొల్లి కూటమి పెద్దల వద్దకు చేరుకొని వారు పంచాయతీ చేయాల్సి వచ్చింది. నెల్లిమర్ల నగర పంచాయతీ సాధారణ కౌన్సిల్ సమావేశంలో
ఎమ్మెల్యే లోకం మాధవి, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోజు బంగారరాజు మధ్య జరిగిన వాగ్వాదం వారిద్దరి మధ్య గల విభేదాలను బహిర్గతం చేసింది. మీరు ఎలా ఈ సమావేశానికి వస్తారు, మీరైనా ఉండాలి, నేనైనా ఉండాలంటూ చివరకు ఎమ్మెల్యే సమావేశాన్ని వాయిదా వేయాలని ఆదేశిస్తూ వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగిందంటే, నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశానికి మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోజు బంగారరాజు హాజరయ్యారు. కాసేపటికి ఎమ్మెల్యే నాగమాధవి వేదికపైకి చేరుకొని సమావేశాన్ని ప్రారంభించిన తర్వాత అప్పుడు జరిగిన చర్చలో ఈ సమావేశానికి మీరు ఎందుకు వచ్చారని లోకం మాధవి బంగారరాజును ప్రశ్నించారు. చైర్పర్సన్ ఆహ్వానం మేరకు తాను వచ్చినట్లుగా బంగారరాజు సమాధానం చెప్పారు. ప్రోటోకాల్ ప్రకారం సమావేశాన్ని చైర్పర్సన్ నిర్వహించాలని బంగారరాజు పేర్కొన్నారు. సమావేశం నుంచి బంగారరాజును పంపించేయాలని పోలీసులను ఎమ్మెల్యే కోరారు. ఏఎస్ఐ వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. చివరకు ఈ సమావేశంలో మీరైనా ఉండాలి, నేనైనా ఉండాలని ఎమ్మెల్యే అనడంతో నేనుంటానని బంగారరాజు బదులిచ్చారు. సమావేశాన్ని రద్దు చేయాలని అధికారులను ఆదేశించి ఎమ్మెల్యే బయటికి వెళ్ళిపోయారు. అయితే చైర్పర్సన్ సరోజిని మాత్రం సమావేశాన్ని కొనసాగించారు. ఈ సమావేశం జరిగిన తర్వాత బంగారరాజు విలేకరులతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే సభకు వచ్చిన నాపై కించపరిచేలా మాట్లాడడం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. నియోజకవర్గంలో ఉపాధి నిధుల కేటాయింపులో కూడా వ్యత్యాసం చూపించారని, వివక్ష చూపిస్తున్నారని ఈ విషయాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనిత దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన తరపున లింగమనేని రమేష్, ఎమ్మెల్సీ హరిప్రసాదుల సమక్షంలో లోకం మాధవి బంగారరాజుల పంచాయతీ జరిగింది. నియోజకవర్గం నుంచి 2 పార్టీల నాయకులను తీసుకెళ్లిన మాట్లాడడానికి మాత్రం ఎమ్మెల్యే లోకం మాధవి బంగారరాజులను మాత్రమే పిలిచారు. ఈ చర్చ సుమారు 3 గంటల పాటు జరిగింది. పంచాయతీ సమావేశంలో తనను ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండని బంగారరాజు అనడంతో మధ్యలో వెళ్ళిపోయానని ఎమ్మెల్యే వివరించారు. అసలు ఏం జరిగిందో టీవీల్లో వచ్చిందని, పోలీసుల్ని పిలిచి తనను బయటకు పంపాలని ఆమె ఆదేశించారని, అక్కడ జరిగిన సంఘటన వీడియో రికార్డింగ్ సైతం చూపిస్తానని బంగారరాజు బదులిచ్చారు. ఉపాధి హామీ పథకంలో మంజూరైన పనుల్లో జనసేన, వైఎస్ఆర్ పార్టీ నాయకులకే ఎక్కువ పనులు ఇచ్చారని, తెలుగుదేశం పార్టీ నాయకుల సిఫారసులను పట్టించుకోలేదని బంగారరాజు ఆరోపించారు. అభివృద్ధి పనులు అందరికీ ఇచ్చామని మాధవ్ బదులిచ్చారు. దీంతో తన వద్దున్న జాబితాను బంగారరాజు పార్టీ పెద్దల ముందుంచారు. పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓల నుంచి మండల స్థాయి అధికారుల వరకు బదిలీల సిఫారసులను పట్టించుకోలేదని, చివరకు తన స్వగ్రామంలో పనిచేసే కార్యదర్శి, విఆర్ఓలను సైతం బదిలీ చేశారని బంగారరాజు ఆరోపించారు. కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ కష్టపడ్డారు. ఎమ్మెల్యేగా ఎవరున్నా 3 పార్టీల శ్రేణులను ఆయా నియోజకవర్గాల్లో బలాబలాల నిష్పత్తి ప్రకారం పనులు, బదిలీలు, నియామకాలు ఉండాలని, బంగారరాజు, లోకం మాధవులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఇరువురికి కూటమి పెద్దలు సూచించారు. ఈ వివాదం ఇక్కడితో సమస్య పోతుందో లేదో, ఈ విభేదాలు అగాధాన్ని సృష్టిస్తాయో, రగులుతున్న అసంతృప్తి జ్వాల ఆరుతుందో లేదో ఏమో. పెద్దలు చెప్పిన హితబోధను అమలు చేస్తారో, పెడచెవిన పెడతారో, కలిసి పనిచేసేందుకు అంటారో, అంటారో చూద్దాం. దేశవ్యాప్తంగా సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి జరుగుతుందని జిల్లా సహకార అధికారి పి రమేష్ చెప్పారు. జిల్లా సహకార మార్కెట్ సంఘంలో 71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, ప్రతి ఏటా నవంబర్ 14 నుంచి వారం రోజుల పాటు సహకార వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ రంగంలో మరింత అభివృద్ధిని సాధించేందుకు ఈ ఏడాది సహకార వారోత్సవాలు వికసిత భారత నిర్మాణంలో సహకార సంఘాల పాత్రను అన్న అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగిందని చెప్పారు. దేశం ఇంకా బాగా అభివృద్ధి చెందాలంటే కోఆపరేటివ్స్ని ఏ విధంగా డెవలప్ చేసి కోఆపరేటివ్స్ ద్వారా భారత్ని డెవలప్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. అయితే అది ఏ విధంగా సాధ్యపడుతుందంటే, రానున్న రోజుల్లో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ప్యాక్స్ కంప్యూటరైజేషన్ అనే ఒక టాస్క్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు సహకార వ్యవస్థలో ఉన్న 3 అంచెల విధానంలో పై లెవెల్లో ఉన్న
ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు, మధ్యలో డీసీసీబీసు, కింద లెవెల్లో సహకార సంఘాలు ఉన్నాయి. పైనున్న 2 టైర్స్లో కూడా కంప్యూటరైజేషన్ అనేది జరగడం వలన వాళ్ళ తాలూకా అకౌంటెన్సీ అంతా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్లోకి వెళ్ళడంలో ఏ రోజుకు ఆ రోజు అకౌంటెన్సీని ట్రాన్స్పరెన్సీ అనేది, ఎఫిషియన్సీ అనేది తెలియడం జరుగుతుంది. రాష్ట్ర వంగులో కానీ మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా చూస్తే ముల్కనూరు ఒక మిల్క్ సొసైటీస్ అనేది మన దేశానికే ఒక ఆదర్శప్రాయంగా ఉండి మెంబర్ పార్టిసిపేషన్తో వాళ్ళు పాల వ్యాపారం కానీ, క్రెడిట్ వ్యాపారం కానీ, ఒక మార్కెటింగ్ వ్యాపారంలో కూడా మనకు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన DCMS కూడా చాలా చరిత్ర ఉంది. మనం కూడా మిగిలిన సంఘాల్లో ఏదైతే మనం చూస్తున్నామో ఈ DCMS కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన జేసీ గారు, మరి ఇంకా పాలకవర్గం కానీ, మన కలెక్టర్ గారు, తర్వాత రిజిస్ట్రారు దీని మీద ప్లాన్లు వేసి దీన్ని కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మన DCMS లాభాల్లో నడుస్తుంది. దీన్ని మనకున్న ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా మంచి ఒక టెక్నాలజీ ఉపయోగించుకొని ఇన్నోవేటివ్గా ఎలా చేయాలనేది ప్లాన్ చేసుకుని రానున్న రోజుల్లో DCMS కూడా మంచి అభివృద్ధి చెందుతుందని చేస్తూ మరి ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. విజయనగరం దాసరి నాగభూషణ్ రావు అమర్ భవన్ నందు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మహాసభల గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ బట్టే ప్రభుత్వ విద్యారంగం పట్ల ఎంత శ్రద్ధ చూపుతుందో అర్థమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా క్రమక్రమంగా విద్యారంగానికి బడ్జెట్ తగ్గిస్తూ ఉన్నది. పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చదివేనంటూ ప్రభుత్వాలు ఒకవైపు చెబుతూ మరోవైపు చదువుని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు ఏఎస్ఎఫ్ ఉద్యమ చరిత్రలో మొట్టమొదటిసారిగా మన విజయనగరం జిల్లాలో విజయనగరం కేంద్రంలో నవంబర్ 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 26 జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు పెద్ద ఎత్తున విజయనగరానికి అరుదించబోతూ ఉన్నారు. అదేవిధంగా 8 లక్షల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1000 మంది ప్రతినిధులు 4 రోజుల పాటు ఇక్కడ ప్రతినిధుల సభ జరుపుకోబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలపైన తీవ్రస్థాయిలో చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించి రానున్నటువంటి రోజుల్లో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ నేతృత్వంలో సమరశీల పోరాటాలు నిర్వహించడానికి ఈ యొక్క విజయనగరం వేదిక కాబోతూ ఉంది. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ పుట్టుక నుంచే అనేక పోరాటాలకు నాయకత్వం వహించింది. విద్య అందరికీ అందుబాటులోకి రావాలని చెప్పి కొంతమందికి మాత్రమే అది సౌకర్యంగా ఒక వస్తువులాగా తయారైన నేపథ్యంలో ఈ సమాజంలో పుట్టినటువంటి ప్రతి జీవికి విద్య అనేటువంటిది అందించేటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 78 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఇంకా 138% మంది ఆలు కూడా రానటువంటి వాళ్ళు ఉన్నారంటే ఈ జాతిని పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఏ ఏటికి ఆ ఏడు, ఏ ఎన్నికల సందర్భంలో ఆ ఎన్నికల వాగ్దానాలు గుమ్మరిస్తున్నారే తప్ప అందరికీ విద్య అది ప్రభుత్వ బాధ్యత, చదువుకుందాంరా, ఆడుకుందాంరా, పడుకుందాంరా, కలిసి ఉందాంరా అనేటువంటి డెమగాకు నినాదాలు ఇచ్చి విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను, సమాజాన్ని పాలక వర్గాలు మోసం చేస్తున్నారే తప్ప విద్య అందరికీ ఈరోజు కూడా అందుబాటులోకి రానటువంటి స్థితి. కార్తీక మాసంతో సమానమైన మాసం, శ్రీ మహావిష్ణువుతో సమానమైన దైవం, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవు అని స్కంద పురాణంలో చెప్పబడింది. ఇందులో అత్యంత పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని శివాలయం వీధిలో గల ఈశునికి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రితో సమానమైందని చెబుతారు. ఈ రోజునే త్రిపురాసుడు అనే రాక్షసుడి వధ కూడా జరిగిందంట.
శంకరుని గురించి నారదుని ద్వారా విన్న త్రిపురాసుడు కైలాసంపైకి దండెత్తి వెళ్ళాడట. 3 రోజుల భీకర యుద్ధం అనంతరం శంకరుడు త్రిపురాసుని సంహరించడంతో దేవతలందరూ స్వామిని పూజించారని, అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమిగా పిలుస్తారని పురాణ గాథ. ఈ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో దీపాలు వెలిగించాలని, ఇవి రోజుకో ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయని చెబుతారు. ఈ రోజున శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల్ని పూజించిన ఫలితం లభిస్తుందని ప్రతీతి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నెల మొత్తం శివాభిషేకాలు, రుద్రపఠనం, లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరి సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపాల కాంతితో కలకల్లాడే ఆలయాలతో శివనామస్మరణ చేస్తూ ఉపవాస దీక్షను చేపట్టే భక్తులతో కార్తీక మాసం పండగ వాతావరణాన్ని తలపించింది. హరిహరులకు ఇష్టమైన మాసంగా పరిగణించే ఈ నెలలో చేసే పూజలకు, వ్రతాలకు విశేషమైన ఫలితం ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక పూర్ణిమ ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో నీటిలో నివసిస్తాడని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ పర్వదినాన గంగా నదిలో లేదా ఇతర ప్రవహించే నదిలో స్నానం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల ఎన్నో శుభాలు ఫలితాలు వస్తాయని, యాగం చేసిన ఫలితం లభిస్తుందని చాలామంది విశ్వాసం. కార్తీక పౌర్ణమి పురదినం పుష్కరించుకొని శివాలయం వీధుల గల ఈశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. మాసంలోని పౌర్ణమి చాలా శ్రేష్టకరం. పౌర్ణమి శుక్రవారం, దానికి తగినట్టుగా అందరూ భక్తులు కూడా విరివిగా వచ్చి దర్శనం చేసుకుంటారు. దాంతోపాటు ఇవాళ జ్వాలతోరణ అనే కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం రాత్రి 9:30 నుంచి ఆ కార్యక్రమం జరిపిస్తారు. అంటే 8:30, 9:30 ఆ ప్రాంతంలో జరిపిస్తుంది అనమాట. రోజు రుద్రహోమం ఒకటి జరుగుతున్నది. స్వామికి రుద్రహోమం జరిగితే స్వామివారి కార్యక్రమానికి అందరూ వచ్చి తీర్థం తీసుకొని పార్తులు కరగవలసి కోరుతున్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ దేవస్థానం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం చండీ హోమాలు నిర్వహించారు. చదురుగుడిలో శ్రీ పైడితల్లి అమ్మవారికి ఆలయ అర్చకులు ఏడుద వెంకటరమణ బంగారు పుష్పాలతో అర్చన చేశారు. అమ్మవారికి పలు రకాల పుష్పాలు సమర్పించారు. దేవస్థానం ఈవో డివివి ప్రసాదరావు పర్యవేక్షణలో చదురుగుడి వద్ద వేద పండితులు ఏ సాయికిరణ్ శర్మ, టిఏఎస్ శర్మలు, వనంగుడి వద్ద వేద పండితులు వి నరసింహమూర్తి శర్మ, దూసి శివరామకృష్ణ శర్మ నిర్వహించిన హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో 35 మంది దంపతులు పాల్గొన్నారు. వేద పండితులు సాయికిరణ్ శర్మ భక్తులకు కార్తీక పౌర్ణమి విశిష్టత, దేవతల అనుగ్రహాలను వివరించారు. భక్తులు రాకతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుండే పైడితల్లమ్మవారి దేవస్థానంలో భక్తులందరూ కూడా ఉదయం 6 గంటల నుండే దర్శనం చేయడానికి చాలామంది భక్తులు కూడా వస్తున్నారు. విశేషంగా పైడితల్లమ్మ దేవస్థానంలో ఇవాళ శుక్రవారం కాబట్టి ఆ స్వర్ణ పుష్పార్చన కూడా అమ్మవారికి జరగడం జరిగింది. అలాగే 2 దేవాలయాలు కూడా పౌర్ణాన్ని పురస్కరించుకొని మా వేద పండితులతోటి విశేషంగా చండీహోమం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఉత్తరాంధ్రలో పుష్కలమైన వనరులు ఉన్నప్పటికీ కరువులు, వలసలు, వెనుకబాటుతనం వెంబడిస్తుంది. ఉద్యమాలు, పోరాటాలకు, ఆత్మ బలిదాన ఘట్టాలకు ఊపిరిపోసిన ఉత్తరాంధ్ర తలరాత స్వాతంత్రం వచ్చిన ఎన్నాళ్ళైనా మారలేదు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు ఉత్తరాంధ్ర యువతకు అందుబాటులో లేవని పీడీఎస్ఓ నాయకులు కె సోమేష్, బి రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. లేడీస్ వెల్ఫేర్ క్లబ్లో ఉత్తరాంధ్ర కరువు, వలసలు, విద్య, ఉపాధి రంగ సమస్యలు, కర్తవ్యాలు అనే అంశం మీద జరిగిన సదస్సులో పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యా కార్పొరేటీకరణ, కేంద్రీకరణ, కాషాయవరణంలో భాగంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం వల్ల విద్యార్థులు గట్టు పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తున్న ప్రతి రాజకీయ పార్టీ ఒకే రకమైన విధానాలు అవలంబిస్తున్నాయని, ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యలకు మూలాలను తెలుసుకొని పాలక పార్టీలపై భ్రమలు వీడి విద్యార్థులు, యువత చైతన్యవంతులై పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 187,000 మంది చదువుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం బయటకు వస్తే దీనిలో 15% మాత్రమే మన దగ్గర పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ బయటికి పోతున్నారు. అయితే నిజంగా ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే లేవు.
ఇది రాజకీయ నాయకులు మన నెత్తిన పెట్టిన ఒక దరిద్రం. అందుకనే మీకు ముందర చెప్పాను, మీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాయకుడు ఈ వీళ్ళని నిలదీయండి. ఇప్పుడు నేను మీ ప్రాంతం గురించే కొన్ని విషయాలు చెప్తాను. ఈ ప్రాంతంలో నేను మినిస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడే పలాస చింతపిక్కలు, దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎన్నిసార్లు పంపించినా సరే ప్రభుత్వం దాన్ని తీసుకునేది కాదు డెవలప్మెంట్కి. కారణం ఎందుకయ్యా అంటే అక్కడ ఉండే లోకల్. రాష్ట్రంలో అన్ని కులాల వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం ఎంతో సంతోషదాయకం. కానీ దళితులకు, రెల్లి కులస్తులకు ఎటువంటి పదవులు ఇవ్వకపోవడం బాధాకరమని రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి వెంకటేశ్వర ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు విజయనగరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఎన్నో పోరాటాలు చేశామని, ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని, లాఠీ దెబ్బలు తిని తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేశామని, కానీ ఈరోజు పదవుల విషయంలో అన్యాయం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు పొట్నూరు వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. రెల్లీలకి రిజర్వేషన్లో కూడా ఈరోజు మాలా మాదిగా రెల్లి కమ్యూనిటీలో ఏబీసీలు అవుతుంది వర్గీకరణ. ఇది కూడా గతంలో చంద్రబాబు నాయుడే మాకు మేలు చేసి వర్గీకరణ చేశారు. ఎవరి ఫలాలు వాళ్ళకి ఇవ్వాలని మేలు చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అది రద్దు చేసింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేయగలరు, మా రిజర్వేషన్లో కూడా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి తెలుసు మేము అనగారి కులాలు అట్టడుగులు ఉన్నామని. అలాగే రాజకీయంగా కూడా మాకు ఏ ప్రాధాన్యత లేదు. కాబట్టి మాకు ఈ యొక్క మా రెల్లీలందరి తరఫున, ఆంధ్రప్రదేశ్ రెల్లీల తరఫున, మన ఉత్తరాంధ్ర రెల్లీల తరఫున నేను కోరుకున్నది ఒకటే, మాకు సరైన నాయకుడు పొడుగు కుమార్ గారు, ఆయన అయితే బాగుంటుందని మేము సజెస్ట్ చేస్తున్నాం. మా రెల్లి కులస్తుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షల మంది పైబడి ఉన్నాము. అందులో ఉత్తరాంధ్రలో చాలా ఎక్కువ మంది మా రెల్లి కులస్తులు ఉన్నాము. రెల్లి కులస్తులను గుర్తించి మా రెల్లి కుల నాయకుడు, రెల్లి కులాల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ ఇటు కులానికి అటు పార్టీకి కూడా గట్టి సపోర్ట్ చేస్తూ ఫైట్ చేసినటువంటి వ్యక్తి పొడుగు కుమార్ గారిని రానున్న 3వ విడతలో రెల్లి కార్పొరేషన్ చైర్మన్గా మాకు కల్పించి ఆయనకు పదవి ఇస్తారని చెప్పేసి కోరుతున్నాము. ఆయనకు పదవి అంటూ వస్తే మా రెల్లి జాతి యావత్తుకు న్యాయం చేసిన ప్రభుత్వం అని చెప్పేసి మేమంతా ఎంతో సంతోషిస్తాము. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సాలూరులో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం సాలూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి రోజున సాలూరులో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులతో పాటు అయ్యప్ప మాల వేసిన స్వామిలు, భవానీ మాల వేసిన భవానీలు కలిసి ఊరేగింపుగా పాల కావిలతో సాలూరులో ఉన్న పుర వీధుల్లో ఊరేగింపుగా అయ్యప్ప స్వామి వారిని ఊరేగించి భక్తుల వద్ద నుండి పాలు సేకరించి ఆ పాలు తీసుకెళ్లి అయ్యప్ప స్వామికి అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం మరింత ఆధ్యాత్మికంగా శోభను సంతరించుకొని కేరళ నుండి వచ్చే మంగళ వాయిద్యాలతో పాటు అయ్యప్ప స్వాములు నృత్యాలతో కార్యక్రమం ఆద్యంతం భక్తి భావంతో జరిగింది. ఈ కార్యక్రమం అయ్యప్ప స్వామి ఆలయం నుంచి ప్రారంభమై సాలూరులో ఉన్న పురవీధుల గుండా తిరుగుతూ భక్తుల నుండి పాలు సేకరిస్తూ తిరిగి అయ్యప్ప స్వామి వారికి తీసుకువెళ్లి అయ్యప్ప దేవాలయం దగ్గర అభిషేకం ముగుస్తుంది. ఈ కార్యక్రమం చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వచ్చి వాళ్ళు తెచ్చుకున్న పాలను స్వాములు పాలకావిలలో వేశారు. అత్యవసరంలో ఉన్నవారికి తలసేమియా చిన్నారులకు సమయానికి రక్తాన్ని సరఫరా చేయడం, ఉచిత రక్త మార్పిడి, మందుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్న రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో మహారాణిపేట ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అదే భవనంలో నిర్వహిస్తున్న తలసేమియా కేంద్రాన్ని సందర్శించిన ఆయన వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను పరామర్శించి
తల్లిదండ్రులతో మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన దాతలను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. జిల్లాలో పాల ఉత్పాదకతను 15% పెంచాలని పార్తీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఆదేశించారు. ప్రాథమిక రంగాల శాఖలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్పాదకత పెంపు చేయుటకు పశు సంవర్ధక శాఖ అధికారులు అంకిత భావంతో పనిచేయాలన్నారు. అధిక పాల ఉత్పత్తికి జిల్లాకు అనువైన రకాల గోవుల్ని ప్రోత్సహించడం వంటి ప్రక్రియ ద్వారా పాల ఉత్పాదకత అవకాశాలు పెంచాలని ఆయన సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివాసీలు దేశం గర్వించేలా ఎదగాలి. బిర్సా ముండా జయంతి సందర్భంగా పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విజయనగరం పట్టణంలో పేకాట నిర్వాహకులపై దాడులు. 42 మంది అరెస్ట్. కఠిన చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. నెల్లిమర్ల కూటమిలో రగిలిన జ్వాల. కూటమి పెద్దలు కుదిర్చిన సయోధ్య. పెద్దల హితబోధకు ఊ అంటారో ఊహు అంటారో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.